హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే గడ్డ పెరుగు కోసమని ఒక మట్టి పాత్రనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మట్టి పాత్రని తీసుకొచ్చి బకెట్ వాటర్ ఉన్న బకెట్లో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే అది మట్టి ఉంటుంది, మనకు కనిపించదు, చిన్న చిన్న మట్టి ఉండి దానికి హోల్స్ ఉంటుంది అన్నట్టు చిన్న చిన్నగా. సో అదంతా మట్టి అంతా వాటర్ ఒక రోజంతా నేను బకెట్లో పెట్టేసాను ఫ్రెండ్స్. అది వాటర్ అంతా పీల్చుకుంటే మనకు మట్టి మట్టి ఉండదు. సో చిన్న చిన్న హోల్స్ వెళ్ళిపోతుంది అన్నట్టు. సో అందులోనే అయితే నేను పెరుగు తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ముందుగా అయితే నేను కాచి పెట్టుకున్న పాలను అయితే అందులో పోసేసి ఒక గ్లాస్ అంతా టీ గ్లాస్ అంతా పెరుగునైతే యాడ్ చేశాను ఫ్రెండ్స్ అందులో పెరుగు కోసమని. సో అలా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసిన ఫ్రెండ్స్. మూత పెట్టేసి చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే గడ్డ పెరుగైంది చూడండి. అదిగో చూడండి ఫ్రెండ్స్, గడ్డ పెరుగైంది చూడండి ఎంత బాగుందో. చూడండి పెరుగు అయితే చాలా గట్టిగా గడ్డ అయింది చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ మట్టి పాత్రలో అయితే పెరుగు చేయడం అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. మొత్తం గడ్డనే వచ్చింది, ఇక్కడ వాటర్ లేదు ఫ్రెండ్స్. చూడు నేను అన్నం కూడా తింటున్నాను చూడండి ఒకసారి. మట్టి పాత్ర అదే తీసుకున్నది మొత్తం గడ్డ పెరుగు ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి నేను కొద్దిగా అన్నం వేసుకొని తింటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను మట్టి పాత్రలో పెరుగును తయారు చేసి తినడం అంటే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. సో నాకైతే మట్టి పాత్రలోని పెరుగు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మా పిల్లలందరూ కూడా తిన్నారు ఫ్రెండ్స్, చాలా బాగుంది, మా మమ్మీ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా.